అనుకున్నది సాధించాలంటే స్పష్టమైన లక్ష్యంతో పాటు బలమైన కోరిక కూడా ఉండాలి. జీవితంలో నువ్వు సర్వం కోల్పోయినా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మనోధైర్యం ఉంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందవచ్చు. మీరు సంపాదించేది బాగా జీవించటానికి, అంతేకాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవటానికి కాదు. అవసరం గొప్పది, తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది, బలమైన బంధాన్ని తెంపుతుంది. ఎంతలా ఉన్నారన్నది కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. చెప్పే మాట కంటే విధానం చాలా ముఖ్యం. అదే మాట గాయంగా మారుతుంది, మధురంగా కూడా మారుతుంది. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది. ఎన్ని తుఫాన్లు గర్జించినా ఆకాశం ఎప్పుడు విరగదు. ఎంత ఎండ వచ్చినా సముద్రం ఎండిపోదు. వచ్చే ప్రతి కష్టం భవిష్యత్తుకు మార్గదర్శకాలే. జీవితం అనేది చక్రాలు లేని బండి లాంటిది. ఆచితూచి ప్రయాణిస్తేనే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఏమాత్రం ఆదమరిచినా అదుపు తప్పి అనుకోని సమస్యల సుడిగుండంలో పడిపోతావు. జీవితంలో పోరాడి ఓడిన వారితో సమయం గడపటానికి ప్రయత్నించండి. వారికి అనుభవ జ్ఞానం ఉంటుంది. ఎవరిని అతిగా నమ్మకు, అతడే రేపు నీకు శత్రువు కావచ్చు. ఎవరిని ద్వేషించకు, రేపు తానే నీకు నేస్తం కావచ్చు. ఏదైనా మితిమీరకూడదు. అనుకూలంగా లేనప్పుడు నిశ్శబ్దంగా కాలం గడపటమే ఉత్తమం. అప్పు అడిగిన వాళ్ళు తీసుకునేటప్పుడు ఎలాగైతే తమ కష్టాలు చెప్పుకుంటారో, ఇచ్చిన డబ్బు తిరిగి అడగాలంటే అంతకు మించి మీ కష్టాలు చెప్పుకోవాలి. జీవితం అనే యుద్ధంలో గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం ఏదీ లేదు. కోపం, తుఫాన్ ఒకలాంటివి. అవి శాంతించిన తర్వాతే నష్ట తీవ్రత ఎంత అనేది తెలిసొస్తుంది. పాపాలకు మూలం దురాశ, వ్యాధులకు మూలం రుచులు, దుఃఖానికి మూలం అనవసర స్నేహాలు. ఈ మూడింటిని విడిచిపెట్టిన వారు ఎక్కడైనా ఆనందంగా జీవించగలరు. కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయి, నువ్వు నమ్మితే. తెగిన దారానికి ముడి వేసి సరిచేయొచ్చు, కానీ ఎప్పటికీ దానికి ఒక ముడి ఉంటుంది. నమ్మకం కూడా అంతే. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటిలో తేలాల్సిందే. మనసు ఎంత బరువుగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. జీవితంపై క్లారిటీ లేకపోతే క్వాలిటీ కరువవుతుంది, క్యారెక్టర్ కంగారు పడుతుంది. మీ సంతోషాన్ని ఎవరూ తీసుకురారు, ఇంకెవరూ మోసుకుపోరు. అది నీ చేతిలోనే ఉంటుంది. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. చేరుకోవటానికి మార్గం లేని గమ్యం అంటూ ఏదీ లేదు. భయాన్ని వీడి ప్రయత్నిస్తేనే ఆ దారిని కనుగొనవచ్చు. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మారుస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం బెటర్. మనసులోని మాటలు ఎదుటివారికి సరిగా చెప్పలేకపోయినా, చెప్పిన మాటల్ని ఎదుటివారు సరిగా అర్థం చేసుకోలేకపోయినా వారి మధ్య బంధం నిలబడదు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. కాలం గడిచే కొద్దీ కష్టాలను మర్చిపోతారు, కానీ కష్టంలో వదిలి వెళ్ళిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోరు. ఎవరికంటేనూ నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. కొన్నిసార్లు
మీ బాధల్ని పంచుకోవాలంటే అటువైపు కూడా మీరే ఉండాలి. ఇష్టానికి ప్రశ్నతో పని లేదు, అయిష్టానికి జవాబు అవసరం ఉండదు. నవ్వేవారికి కష్టాలు లేవని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉందని. ఆవేశం 2 అడుగులు ముందుకు వేస్తే ఆలోచన 4 అడుగులు వెనక్కి వేస్తుంది. తప్పు నీదైతే క్షమించమని అడగటానికి వెనుకాడకు. ఒప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో వాదించకు. సున్నితమైన మనసు ఉన్నవారు వారికి వారే శత్రువులు. వారికి మోసం చేసేంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలం ఉండదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. ఒకరు నీతో మాట్లాడటం మానేశారంటే ఇక నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. బాధ అనేది చూసేవారికి వినేవారికి అర్థం కాదు, కేవలం దాన్ని అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. విశ్వాసం లేని స్నేహాన్ని, నమ్మకం లేని బంధాన్ని వదిలేయటమే ఉత్తమం. ఎప్పుడు విజయం సాధించేవారు కొత్తగా ఏం చేయకున్నా అందరు చేసే పనినే భిన్నంగా చేస్తారు. మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి, మనిషికి విలువ లేనప్పుడు దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడితే నోటి నుంచి గుండె తీసుకోలేని మాటలు బయటికి వస్తాయి. మనిషికి నచ్చే పని కాకుండా మనసుకు నచ్చే పని చేయండి. ఎందుకంటే ఎంత డబ్బు పెట్టుకున్నా దొరకని ఆనందం కేవలం మనసుకు నచ్చి చేసే పనిలో ఉంటుంది. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. వెనక మంది ఉన్నంత మాత్రాన ఎవరు గొప్పవారైపోరు. దుర్యోధుడి వెనక ఎందరున్నా ధర్మం ముందు ఓడిపోక తప్పలేదని గ్రహించు. ఎవరి మీద అతి ప్రేమను చూపించకు, అతి జాగ్రత్త తీసుకోకు. ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువ. ప్రతి పని మొదట భయపెడుతుంది, తర్వాత మెల్లగా నేర్పుతుంది. పట్టు విడవక దృష్టి పెట్టినప్పుడే మిమ్మల్ని నైపుణ్యులుగా మార్చుతుంది. ఎవరెప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేరు. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉన్నారు. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మనవాళ్ళు అనుకోవటమే మీరు చేసే అతిపెద్ద తప్పు. గెలిచినప్పుడు పొగిడే వారితో కాదు, ఓడినప్పుడు భుజం తట్టి చేయందించే వారితో స్నేహించి జీవితంలో ఓటమనే ఆలోచనే రాదు. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కిరీటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటారు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తాయి. ఇతరులకు ఆకర్షణంగా కాదు, ఆదర్శంగా నిలబడాలి. ఆకర్షణ త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. దేనికి భయపడిన సింహం కూడా తన బాధ్యత ముందు తల ఉంచుతుంది. పొరపాటు గుణపాఠం కావాలి తప్ప అలవాటుగా మారకూడదు. తప్పుల నుంచి నేర్చుకోవాలి, మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.